ఓకేనండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. శుభోదయం. ఈరోజు నేను మార్నింగ్ మన దగ్గరే ట్రైనింగ్ అయిన ఒక స్టూడెంట్ కొత్తగా ఒక యూనిట్ పెడదామనుకుంటున్నారు టెక్స్టైల్కి సంబంధించి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్, తన ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో, టైలరింగ్లో, అలాగే కొన్ని అపేరల్ వర్క్స్లో మన జనశిక్షణ సంస్థల్లో ట్రైనింగ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా జూట్లో కూడా ట్రైనింగ్ అయ్యారు. నేను ఒక టెక్స్టైల్కి సంబంధించి ఒక యూనిట్ పెడదామని సొంతంగా పెడదామనుకుంటే సరైన వచ్చి చూద్దామని వచ్చాను. సరే ఒకసారి స్టడీ చేద్దాము ఈ వర్క్స్ ఎలా ఉన్నాయో. మీరు కూడా చూడండి, ఎందుకంటే ఈ వీడియో అందరూ షేర్ చేస్తుంది మ్యాక్సిమం ఒక 500 to 600 స్టూడెంట్స్కి అపేరల్ మధ్య ట్రైనింగ్ అయిన, అంటే టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళకే షేర్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వర్క్స్ చూడండి. ఏమి ట్రైనింగ్ అయిన తర్వాత ఎంత కష్టపడి ఈ వర్క్ నేర్చుకొని తన కుటుంబానికి ఎంత సపోర్ట్గా ఉంటుందో మీరు కూడా ఆ విధంగా ఉండాలని ఆశిస్తున్నాను. చూడండి, చెప్పండి మేడం. ఈ వర్క్ ఇది బ్లాక్ ప్రింటింగ్ అండి. ఇది అంతా కూడా మాకు వుడెన్ బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ తో మేము ప్లెయిన్ శారీస్ తీసుకొని ప్రింటింగ్ చేస్తాము. కలర్ కాంబినేషన్స్ మేము రెడీ చేస్తాము, కస్టమైజ్ కూడా చేస్తాము. కస్టమర్స్ శారీస్ అవి ఇచ్చినా కూడా వాళ్ళకి నచ్చిన విధంగా డిజైన్ చేసి ఇస్తాము. అలాగా ఈ శారీస్ అన్ని కూడా చేసింది. ఈ వర్క్ కూడా మీరు చేసిందా? ఈ వర్క్ కూడా మేడమే చేశారట. చూడండి ఎంత బాగా చేశారు. ఇది హ్యాండ్ పెయింటింగ్ అండి. హ్యాండ్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్. ఇది బ్లాక్ పెయింటింగ్, ఇది హ్యాండ్ పెయింటింగ్. ఓకే. సో మొన్న ఈ మధ్యగా మనకి జూట్లో ట్రైనింగ్ అయిన ఒక అమ్మాయి 5 lakhs పెట్టి కంప్యూటర్ జనరేటెడ్ మిషన్ కొనుక్కొని అది ఇనాగ్రేషన్కి వెళ్ళాము. ఇంకా ఏమున్నాయి మేడం వర్క్స్ ఇంకా మీరు చేసి? అంటే దీని ద్వారా మనం మార్కెట్. నా పేరు హిమబిందు అండి. నేను జేఎస్ఎస్లో జనశిక్షణ సంస్థలో చాలా కోర్సెస్ అయితే చేశాను. బ్యాగ్స్ స్టిచ్చింగ్ ఒకటి, ఫ్యాషన్ డిజైనింగ్, ఇవన్నీ కూడా చేశాను. అట్లా చేసిన వాటిలో ఇట్లా జూట్ బ్యాగ్స్ స్టిచ్చింగ్ చేసి దీని మీద బ్లాక్ ప్రింట్స్ చేసింది నేను. ఇవి రిటర్న్ గిఫ్ట్స్కి. ఇది జూట్ అండి? క్లాత్ వస్తుంది. క్లాత్ విత్ జూట్. జూట్ క్లాత్ కూడా ఉన్నదండి, అది కూడా చేసింది. ఓకే. ఇది ఎంత అండి కాస్ట్? ఒక బ్యాగ్ 50 రూపీస్. యాక్చువల్గా మనం కుట్టడానికి కుట్టడానికి 30 రూపీస్ పడుతుంది. 20 కలరు. ఓకే. సో ఈమెను స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది స్టూడెంట్స్ కూడా ముందుకు వస్తారని చెప్పి వాళ్ళ యూనిట్స్ స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఎవరికైతే సరే ఈ వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఎదగాలనుకుంటున్నారో మేడం నెంబర్ కూడా నేను మీకు పెడతాను. మేడం నెంబర్ని పోటీగా తీసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు మేడం ఇవాళ ఇది చూడడానికి రమ్మని చెప్పారు, నేను వచ్చాను. ఇది చూసిన తర్వాత మేడంని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మాది ఉంది. స్కిల్ డెవలప్మెంట్ నుంచి, ఎందుకంటే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది, ఆమెకి ట్రైనింగ్ ఇప్పించింది మేమే. కాబట్టి ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నీ ఇవాళ తీసుకున్నాను, వీడియోస్ అన్నీ. వీటిని అన్నింటినీ కూడా మేము బ్యాంక్కి అఫీషియల్గా బ్యాంకుకి లెటర్స్ రాసి గవర్నమెంట్ ద్వారా సబ్సిడీలో ఎంత లోన్ వస్తుంది, మ్యాక్సిమం ఎంత లోన్ వస్తుంది, 10 lakhs వస్తుంది, 20 lakhs వస్తుంది, అంత మ్యాక్సిమం లోన్స్ ఇప్పించి ఈ ఏరియాలో, సీతందార్ ఏరియాలో మంచి ఒక టెక్స్టైల్ యూనిట్ని స్టార్ట్ చేయాలని. ఎందుకంటే తినే ప్రోడక్ట్ తయారు చేస్తుంది, తినే ప్రోడక్ట్ సేల్ చేస్తుంది. అందుకని ప్రోడక్ట్ అక్కడ కొనుక్కొచ్చి చేయలేం కాదు ఇక్కడ. కాబట్టి కస్టమర్కి కన్వీనియంట్గా వాళ్ళకి కావాల్సిన డిజైన్లో చేయగలిగ టాలెంట్ తనకు ఉన్నది. కాబట్టి ఈ టెక్స్టైల్ ఈ మెథడ్ కృషి ఫలిస్తుందని, ఈ యూనిట్ విత్ ఇన్ 1 yearలో మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.